చాలా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. కరెంట్ కన్సంప్షన్ చాలా లో ఉంటుంది. బిజినెస్ చేసుకోవచ్చు. దానికోసం మేము అంత 101% సపోర్ట్ చేస్తామండి. నమస్కారం అండి, నేను హరిని మార్కెటింగ్ మేనేజర్. మా కంపెనీ వచ్చి కమర్షియల్ లాండ్రీ మిషన్స్ ప్రిపేర్ చేస్తుంది. మేము పాన్ ఇండియా లెవెల్లో, మేము సౌత్లో చాలా ఫేమస్ మా మిషనరీస్ సప్లై అట్లా మేము పాన్ ఇండియా లెవెల్లో చేస్తామండి. బిజినెస్ వచ్చి మా కంపెనీ వచ్చి 27 years నుంచి సక్సెస్ఫుల్లీ ఆపరేట్ చేస్తుందండి. ఇప్పుడు 28th year రన్నింగ్ అవుతుంది. హాస్పిటల్స్, లాడ్జ్ హాస్పిటల్స్, మళ్ళా లాండ్రీ ఇట్లాంటి అన్ని ప్లేసెస్లో మా మిషన్స్ చాలా యూజ్ అవుతాయండి. ఈ హౌస్ కీపింగ్, మెయిన్లీ హౌస్ కీపింగ్. ఎట్లా అంటే హౌస్ కీపింగ్తో మా డీల్స్ చాలా మంచిగా ఉంది. మంచి క్లయింట్స్ ఉన్నాయి దానివల్ల. ఇప్పుడు మేమేమంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉండే వల్ల మా ఓన్ యూనిట్ ఉంది. మా ఓన్ యూనిట్ ఉండే వల్ల మీకు రేపటి దినం సర్వీస్ ప్రాబ్లం ఎట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు అందుకోసం ఈరోజు మేము మా ప్లాంట్కి తీసుకొని వచ్చినామండి. ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ మీకు చూపించడానికి ఎట్లా ఉంది మా మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మోల్డింగ్స్ వచ్చి మా కంప్యూటరైజ్డ్ మిషన్స్ ఉన్నాయి మా దగ్గర. కంప్యూటరైజ్డ్ మిషన్, ఇంకా అన్ని వర్క్స్ వచ్చి సిఎన్జితోనే అవుతాయి. ఇంకా మోటార్స్ యూస్ చేసేది క్రాంప్టన్, ఇంకా హ్యావెల్స్. ఒక స్టాండర్డ్ స్టీల్ వచ్చి 304 స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేస్తామండి. ఎందుకంటే ఒక డ్యూరబిలిటీ ఉండాలి మిషన్లో, ఒక డ్యూరబిలిటీ. ఇంకా మెయిన్ థింగ్ ఏమంటే ఒక ప్రాపర్గా మిషనరీస్ యూస్ చేస్తున్నాం, ఒక ప్రాపర్ మోటార్ యూస్ చేస్తే గిట్ట ఏమవుతుంది, మీకు కరెంట్ కన్సంప్షన్ కూడా కొద్దిగా డౌన్ అవుతుందండి. అండ్ దాంట్లో కాపర్ వైండింగ్ ఉండే వల్ల ఇంకా లైఫ్ కూడా చాలా ఎక్స్టెండ్ అవుతుంది ఆ మిషన్స్ వల్ల. ఇప్పుడు మీకు నేను కొద్దిగా మిషన్స్ ఉపయోగానికి తీసుకొని వస్తున్నానండి మా కంపెనీకి. ఇది మా ప్లాంట్ హర్ని. ఇది వచ్చి మీకు వర్టికల్ వాషింగ్ మెషిన్ ఉంటుందండి. ఇది నడిచేది మీకు సింగిల్ ఫేస్ మీద 20 kgs వాషింగ్ మెషిన్ ఉండే వల్ల సింగిల్ ఫేస్ మీద మీకు ఈజీగా మంచిగా వాష్ అవుతుంది అండి. 20 kgs అంటే వెట్ కెపాసిటీ, నేను చెప్పేది వెట్ కెపాసిటీ. ఇప్పుడు దీంట్లో హీటర్స్ కూడా వస్తాయండి. హీటర్స్ ఉండే వల్ల మీకు సపరేట్గా వాటర్ బాయిల్ చేసి మళ్ళీ దీంట్లో వేసే అవసరం లేదు. ఇదే వాటర్ హీటర్స్ ఉండే వల్ల మీకు ఇదే వర్క్ చేసుకుంటుంది అది. సెకండ్, ఒక సపరేట్ ఒక బ్లాక్ ఇస్తామండి ఈ కెమికల్స్ వేయడానికి. మీరు డోర్ ఓపెన్ చేయకుండా కెమికల్స్ దీంట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. అది దానివల్ల మీకు వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఇంకా మెయిన్ థింగ్ ఏమంటే దీంట్లో ఈజీ టు యూస్. ఈ ప్యానల్ బోర్డ్ ఓవర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈజీగా. దీంట్లో మాన్యువల్ ఇంకా ఆటో ఉంటుంది. స్టార్ట్, హీటర్స్ కోసం కూడా ఉంటుంది అంటే హీటర్స్, ఇంకా టైమర్స్. ఈ టైమర్స్ వల్ల మీరు సెట్ చేసుకోవచ్చు ఎంత టైంలో మీకు కావాలా. ఆటో ఆఫ్ అయిపోతుంది మిషన్, ఆటో ఆఫ్. ఇది వచ్చి మీకు 20 kgs అండి. ఇప్పుడు కమర్షియల్ ఉండే వల్ల 20 kgs నుంచి మేము వచ్చి మీకు 200 kgs దాకా కూడా మేము మ్యానుఫ్యాక్చరర్స్ అండి, యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్. ఇది కూడా 20 kgs, ఇది 20 kgs. మళ్ళీ ఇది వచ్చి మీకు 35 kgs అండి. 35 kgs వాషింగ్ మెషిన్ ఏమంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ బట్టలు ఉన్నాయి అనుకోండి, లేకపోతే మన ఇది లాండ్రీ బిజినెస్ ఉందనుకోండి, దానికి మీకు ఒక ప్యాటర్న్ ఉండే వల్ల మీకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండి. దీంట్లో మీకు 35 వెట్ kgs ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీంట్లో యూస్ చేసేది స్టెయిన్లెస్ స్టీల్. ఇంకా మాది ఏమంటే మేము స్పెషలీ మెటల్కి మోల్డింగ్ ఏమంటే హీట్లో మోల్డ్ చేస్తామండి. మీకు ఈజీ టు యూస్ హీటర్స్, ఆటో మాన్యువల్, టైమర్స్ అవి అన్నీ వస్తాయి అట్లా. సార్, ఇది నాలెడ్జ్ లేకపోయినా పర్లేదా? మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం చేస్తారా సార్? మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా కెమికల్ ఎట్లా యూస్ చేయాలో అది కూడా మేము మీకు ట్రైన్ చేస్తామండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త మనిషి పెడుతున్నాడు అంటే ఆయనకి నాలెడ్జ్ ఉంటే గిట్ట మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. దానికోసం మేము అంత 101% సపోర్ట్ చేస్తామండి బిజినెస్. ఓకే. మిషనరీకి వారంటీ గ్యారంటీస్ ఏమైనా ఉంటాయా సార్? మిషనరీకి వారంటీ ఉంటుందండి, మీకు గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఏ మిషన్ కి కూడా ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు, వారంటీ వస్తుంది. వారంటీ ఏమంటే మీకు ఏం కూడా ప్రాబ్లం వచ్చింది మేము రిపేర్ చేసి ఇస్తాము. 1 year దాకా ఫ్రీ వారంటీ ఉంటుంది. ఇంకా ముంగట్ కూడా సర్వీస్ ఉంటుంది, సర్వీస్ ఉండదు అని కాదు,
కానీ కొద్దిగా చార్జబుల్ ఉంటుంది అట్లా. ఓకే సార్ 1 year వరకు ఫ్రీ ఉంటుంది. 1 year వరకు ఫ్రీ, ఏం పే చేసే అవసరం లేదు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేది ఇట్లా అంటే మనం వాషింగ్ చేసుకున్నాం, వాషింగ్ చేసిన తర్వాత బట్టలు తడిసి ఉంటాయి, కానీ దాన్ని ఏమంటే ఈ హైడ్రో ఎక్స్ట్రాక్టర్స్ చెప్తారండి. ఇది కంప్లీట్గా 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, హెవీ గేజ్. ఇంకా దీంట్లో కూడా మోటార్ వచ్చి క్రాంప్టన్ లేకపోతే హ్యావెల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఆ బట్టలు వాష్ చేసే బట్టలు 80% దాకా వాటర్ పిండేస్తుంది దీంట్లో నుంచి, ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి వాష్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అండి దీంట్లో వేసిన తర్వాత ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది మీకు 80% దాకా. కామన్లీ ఏమంటే ఒక సెటప్ ఇప్పుడు మీరు 20 kgs తీసుకుంటున్నారంటే కామన్గా 15 kgs హైడ్రో ఎక్స్ట్రాక్టర్, ఇది 15 kgs హైడ్రో ఎక్స్ట్రాక్టర్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఇట్లా 15 kgs హైడ్రో ఎక్స్ట్రాక్టర్, ఇది కొద్దిగా చిన్న సైజ్ ఉంటుంది. 15 kgs అంటే వెట్ కేజీస్ నేను చెప్పేది. ఓకే, వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ చేస్తారు సార్ ప్రోడక్ట్ అనేది? కామన్లీ ఏమవుతుంది అంటే మేమేం చేస్తాం, ఆర్డర్ వచ్చిన తర్వాత మేమంతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఒక 30 days పీరియడ్లో మీకు మిషన్ మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మీకు ప్లేస్ చేస్తామండి. సార్ మన దగ్గర మినిమమ్ ఏ ప్రైస్ నుంచి మిషనరీస్ అవైలబిలిటీగా ఉంటాయి సార్? అది ప్రైస్ యాజ్ పర్ కేజీస్. మన వాషింగ్ మిషన్ ఎట్లా కేజీస్ ప్రకారం మన ప్రైజెస్ ఉంటాయండి. ఇట్లా 20 kgs, మళ్ళీ 35 kgs, 60 kgs, అది ఒక సెట్ ఉంటుంది. ఆ సెట్ ప్రకారం రేట్ ఉంటుంది డిసైడ్. ఓకే సార్. సో ఇప్పుడు దాకా మనము ఏమంటే హైడ్రో ఎక్స్ట్రాక్టర్స్ వస్తున్నాం. హైడ్రో ఎక్స్ట్రాక్టర్ 80% పిండిన తర్వాత మళ్ళీ మనకి ఎట్లా కూడా ఈ టంబ్లర్ డ్రయర్ కావాలండి. ఈ టంబ్లర్ డ్రయర్ ఏమంటే ఈ హీటర్స్ ఉండే వల్ల సర్టన్ హీటర్స్ ఉంటాయి. ఈ దీంట్లో మోటార్ వచ్చి ఏమవుతుంది, దీంట్లో మన బట్టలు వేసిన తర్వాత ఇది 100% మీకు డ్రై చేస్తుంది, డ్రై అయిపోతుంది. ఇంకా చాలా సాఫ్ట్ బట్టలు క్వాలిటీ. ఇప్పుడు ఎండలో వేస్తే గిట్ట బట్ట కలర్ ఫేడ్ అవుతుంది, మళ్ళీ కొద్దిగా డల్ అయిపోతాయి ఇక్కడ బట్టలు. దానివల్ల దీంట్లో వేసినామంటే పర్ఫెక్ట్గా వస్తే ఇంకో డైరెక్ట్గా దీంట్లో చేసాక మనకి డైరెక్ట్గా ఫోల్డింగ్ డైరెక్ట్ ఫోల్డింగ్ కాదు, దీని తర్వాత ప్రెసింగ్ టేబుల్ కి వెళ్తాయండి. ఓకే, ఎల్ఎన్టీది సిమెన్స్ ఇంకా ఎల్ఎన్టీ కంపెనీ, రెండు కంపెనీది ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏం కూడా అవే కంపెనీది యూస్ చేస్తాం. ఎందుకంటే ఒక స్టాండర్డ్ యూస్ చేస్తే మీకు లాంగ్ లైఫ్ ఇస్తుంది అండి దానివల్ల. నెక్స్ట్ వచ్చేది ఇది వాక్యూమ్ టేబుల్ ఇంకా బాయిలర్స్. దీనివల్ల మనం ప్రెస్ చేసుకోవచ్చు, బాగా బట్టలు ప్రెస్ చేసుకోవచ్చు. ఈ స్టీమ్ మీద చేసే వల్ల మీకు ఏమైతే ఒక్క బట్ట కూడా బర్న్ కాదండి. దీంట్లో వాక్యూమ్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రెస్ చేస్తున్నాం, ఈ పెడల్ ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, ఈ సక్షన్ ఉంటుంది. దీంట్లో సక్షన్ ఉండే వల్ల ఇట్లా బట్టని పట్టుకుంటుంది, పీల్చుకుంటుంది. మళ్ళీ దీంట్లో ఒక ఎలక్ట్రో రాడ్ కూడా ఉంటుంది. ఆ రాడ్ వల్ల ఈ హీట్ అవుతుంది, ఈ బట్ట హీట్ అయ్యే వల్ల కొద్దిగా బట్ట సాఫ్ట్ అయిపోతుంది. ఇంకా స్టీమ్ తోని చేసే వల్ల ఏం డ్యామేజ్ కాదు, ఒక పర్ఫెక్ట్ గా బట్టలు వస్తాయండి. ఇంకా మీకు కలర్ డల్ కాదు ఇట్లాంటి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సారీ రోలింగ్ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది సారీ రోలింగ్ మిషనే కాదు, ఇది యూనివర్సల్ మిషన్. దీంట్లో ఏమవుతుంది అంటే మీరు అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ బెడ్షీట్, పిల్లో కవర్, మళ్ళీ లుంగీస్, అవి అన్నీ దీంట్లో చేసుకోవచ్చు ఈజీగా. 1 minute మ్యాక్స్ 2 minutesలో అయిపోతుంది. సార్ ఇప్పుడు ఈ మిషనరీ అంటే టోటల్గా వాషింగ్ మిషన్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్, ఇంకా డ్రయ్యరు, ఈ టేబుల్ అన్నీ తీసుకోవాలా? ఓన్లీ సపరేట్గా సింగిల్ మిషన్ తీసుకొని ఓన్లీ నేను వాషింగే చేసుకుంటాను, ఓన్లీ డ్రయ్యరే చేస్తాను అలా అంటే అవుతుందా? లే అట్లా కాదండి. ఎందుకంటే ఒక కస్టమర్ ఎప్పుడు కూడా మన దగ్గర వస్తున్నాడంటే ఆయనకి అన్ని ఒక డోర్ స్టెప్లోనే కావాలా, అన్ని సర్వీసెస్. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ కామన్ గా ఎందుకు పోతామంటే అన్ని ఒక ప్లేస్ లో దొరికిపోతాయి మనకి మెటీరియల్. అట్లనే ఇప్పుడు మనం లాండ్రీ ప్లాన్ చేస్తున్నాం అంటే మనకి ఈ అన్ని ఎసెన్షియల్ థింగ్స్ చాలా రిక్వైర్మెంట్ అవుతాయి. ఇది అన్ని పెట్టుకుంటే గిట మన బిజినెస్ మంచిగా బూస్టప్ అయిపోతుంది. మన దగ్గర ఇంత మెషినరీ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈఎంఐ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? అవునవును, మేము ఏమంటే మీకు బ్యాంక్ కొటేషన్ మీరు ఒకసారి విజిట్ చేసినారు, మీరు మిషన్ చూసుకున్న తర్వాత మేము మీకు ఒక హార్డ్ కాపీ ఇస్తాం బ్యాంక్ సబ్మిట్ చేయడానికి.
దాంట్లో మేము మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా బ్యాంక్ కొటేషన్ ఇస్తామండి. ఆ బ్యాంక్లో మీరు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు చాలా మటుకి ఎట్లా కూడా లోన్ వస్తుంది, కానీ అది మీ సిబిల్ స్కోర్ మీ పాన్ కార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీలు లాండ్రీ బిజినెస్లో ఏమైనా ఉన్నా మీరు సజెస్ట్ అదే నేను చెప్తున్నాను, మీకు సబ్సిడీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మీరు. ఈ ఫీల్డ్లో చాలా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది కామన్ పబ్లిక్కి ఈ ఫీల్డ్లో. ఇంకా ఇది అప్కమింగ్ ఫీల్డ్ చాలా మంచిది సార్. ఇప్పుడు ఈ మిషనరీస్ అన్ని యూజ్ చేసుకుంటే పవర్ కన్జ్యూమ్ ఎలా చేసుకుంటుంది సార్? మ్యాక్స్ కరెంట్ బిల్ ఎలా వస్తుంది? పవర్ కన్జ్యూమ్షన్ చాలా లో ఉంటుంది అండి, కానీ ఒక్కటి ఏమంటే మీ ఎన్ని కేజీస్ వాషింగ్ మెషిన్ తీసుకుంటున్నారు, ఎన్ని కేజీస్ డ్రైయర్ తీసుకుంటారు, మళ్ళీ వాష్ ఎక్స్ట్రాక్టర్, కరెంట్ కన్జంప్షన్ చాలా లో ఉంటుంది అండి. ఇంకా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ చాలా దీంట్లో, కరెంట్లో కూడా సబ్సిడీ ఇస్తుంది. ఒకసారి సర్వీసెస్ ఏవైనా ప్రాబ్లం వస్తే మీ టెక్నీషియన్ సైట్ దగ్గరికి వెళ్తారా, లేకుంటే ఎలా సార్ సర్వీసింగ్ ఎలా? సర్వీస్ ఇప్పుడు మీరు ఇంతగడం ఇన్వెస్ట్ చేస్తున్నారండి, సర్వీస్ లేకుండా ఉండదు. ఎందుకంటే మా ఓన్ ప్లాంట్ ఉండే, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వల్ల సర్వీస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఫస్ట్ మేమేం చేస్తాం, మీకు ఫస్ట్ మేము ఒక కాల్ చేస్తాం, మా టెక్నీషియన్ మీకు ఒక వీడియో కాల్ చేస్తాడు, ఏం ప్రాబ్లం ఉన్నాయి. ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, వీడియో కాల్ మీద రెక్టిఫై చేస్తాం. ఎందుకంటే మీ వర్క్ ఆగద్దు దానివల్ల. ఇన్ కేస్ మేజర్ ఉందనుకోండి, ఏం కూడా మేజర్తో రావు, ఎక్కువ మాటకి మేజర్ రావు, కానీ ఏం కూడా మేజర్ ఉంటే గిట్ట మా 101% మీ దగ్గర విజిట్ చేస్తాడు. కానీ ఒక టైం అడుక్కుంటాడు, మీకు టైం మీ అవైలబిలిటీ ఇంకా ఆయన అవైలబిలిటీ చూసి మీకు విజిట్ చేస్తాడండి తప్పకుండా. ఇప్పుడు ఎవరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే ఈ ఫీల్డ్లో మా సపోర్ట్ ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్ ఏమంటే మీరు మా ఆఫీస్కి కూడా రావచ్చు చూడడానికి. మిషన్స్ అక్కడ కొన్ని మిషన్స్ ఉన్నాయి, డెమో ఉంది. ఇంకా ఫ్యాక్టరీలో కూడా చాలా మిషన్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు లైవ్గా చూపిస్తాము. ఇక మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు దొరికే క్లారిటీ బాగుంటుంది, మిషన్స్ నాలెడ్జ్ అంతా బాగుండే వల్ల ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తానండి, మా ఆఫీస్కి రండి. ఇప్పుడు మేము మా ఆఫీస్ కూడా మీకు చూపిస్తాం, నెక్స్ట్ అక్కడ విజిట్ చేసుకోవచ్చండి మీరు. సో ఇప్పుడు దాకా మీరు మా ఫ్యాక్టరీస్ వస్తున్నారండి, మిషనరీస్ అంతా ఎట్లా ఫంక్షనింగ్ అవుతుంది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కానీ మీకు ఒక ప్రాక్టికల్గా మీకు వచ్చి చూడాలా ఉంటే గిట్ట మా ఫ్యాక్టరీ మా కంపెనీ ఆఫీస్కి కూడా విజిట్ చేసుకోవచ్చు అండి. మీరు విజిట్ చేసిన తర్వాత మీకు ఏమంటే మొత్తం డీటెయిల్గా చెప్తాం, మిషన్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఏంది, ఎట్లా మీరు కెమికల్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు బెటర్ అవుట్పుట్ కోసం, అవి మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ చెప్తాం. మీకు జస్ట్ మా ఆఫీస్ విజిట్ చేసినారనుకోండి, మా ఆఫీస్ వచ్చి ఈ కోంపల్లి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సురక్ష హాస్పిటల్ ఉంది, అక్కడ దగ్గరలో విఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో మా ఆఫీస్ ఉందండి. మీరు వస్తే ఇక్కడ కూడా డెమో కోసం మిషన్స్ ఉంటాయి కొన్ని, ఆ మిషన్స్లో ప్రాక్టికల్గా చూపిస్తాం, యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ మిషన్స్ కూడా చూపిస్తామండి కొద్దిగా క్లారిటీ కోసం మీకు. ఓకే, ప్లీజ్గా విజిట్ చేయండి అండి.